భక్తి శ్రద్ధలతో ఈరోజు హైదరాబాద్ మహానగర వాసులంతా కూడా అమ్మవారి బోనాలను ఘనంగా వైభవపేతంగా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా లాల్ దర్వాజాలో కొలువై ఉండి గత అనేక శతాబ్దాలుగా హైదరాబాద్ ప్రజల పూజలు అందుకుంటూ హైదరాబాద్ మహానగరాన్ని దీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి తన చల్లని దీవెనలే కారణమైనటువంటి అమ్మవారు గతంలో మనమంతా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి చరిత్రాత్మక సందర్భంలో ఎవరు బోనం ఎత్తినా ఎవరు బతుకమ్మ ఆడినా అమ్మల దీవెనలు తీసుకొని వారి స్ఫూర్తితో వారి ఆశీ పరంపరల శక్తితో మనమంతా ముందుకు సాగి తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఒక సంవత్సరం క్రితం పోయినసారి మనం ఎంతో వైభవపేతంగా బోనాలను జరుపుకున్నాం. గడిచిన సంవత్సర కాలంలో అమ్మ చల్లని దీవెనల వల్ల తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో వారి వారి ప్రతిభా పాఠవాలను కనబరుస్తూ కొత్త రాష్ట్రమే అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలబెట్టాలనేటువంటి కృషి కొనసాగిస్తూ అమ్మ దీవెనలతో ఒలలాడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అమ్మ, వర్షాలు లేక తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ మహానగరం విలవిలలాడుతున్నటువంటి సందర్భంగా నీ భక్తులుగా నీ బిడ్డలుగా నిన్ను నమ్ముకొని నీవే సర్వస్వంగా భావించి జీవితం కొనసాగిస్తున్నటువంటి మా జీవితాల్లో నీ కరుణామృతం ద్వారా వర్షాలు కురవాలి. విస్తారమైనటువంటి వర్షాల ద్వారా సుభిక్షంగా పచ్చని పైర్లతో తెలంగాణ ప్రాంతం కలకలలాడితే హైదరాబాద్ మహానగరం వ్యాపారంలో తనదైనటువంటి స్థానం పొందుపరుచుకున్నది. కాబట్టి ఈ తెలంగాణ గ్రామీణ తెలంగాణ హైదరాబాద్ మహానగరం అందరం కూడా ఏ విశ్వాసంతోనైతే కొలిచితే పలికి దీవించే మీరు మరొక్కసారి మా పట్ల ఈ రోజున్నటువంటి పరిస్థితుల పట్ల ప్రత్యేకమైనటువంటి కరుణను చూపించి వర్షాలు కురిపించి ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ. అందులో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారా బాబు? ఊకటోళ్ళు అంత నీచంగా మాట్లాడడం, దిక్కుమాలిన సమ్మెలు అనడం, ఇది ఎస్సీ ఎస్టీలను బీసీలను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇకనన్నా ఇలాంటి భాష మాట్లాడొద్దనేది నా ముఖ్య ఉద్దేశం.